హాయ్ అండి. ఈరోజు బొంగులు మరమరాలు ఎలా తిరిగేసుకోవాలో మనం చూద్దామండి. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని ఈ కప్తో నేను 2 కప్స్ ఆఫ్ పల్లీలు తీసుకున్నానండి. ఈ మరమరాలు స్నాక్స్ టైంలో చాలా బాగుంటాయి తినడానికి. నేను ఈ కప్తో 2 కప్స్ తీసుకొని దూరగా వేయించుకున్నానండి. దూరగా వేయించేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇది సిమ్లో పెట్టేసుకొని దూరగా వేయించేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు పెద్ద కడాయి తీసుకోవాలి. కడాయిలో 2 కప్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ఆ క్లిప్ తీయడం మర్చిపోయానండి. 2 కప్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇంత పెద్ద తీసుకున్నాను నేను. ఇది సెకండ్ కప్ ఆఫ్ ఆయిల్ అండి. టూ కప్స్ తీసుకున్నాను. హైలో పెట్టేసుకోవాలి ఫ్లేమ్. ఇది కాగాక చల్లమిరపకాయలు అంటారు కదండి, మజ్జిగలు చేసేవి, అవి నేను ఒక 20 క్వాంటిటీ తీసుకున్నానండి. ఇవి లేకపోతే రెడ్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. కాకపోతే ఇవి అంచుకు చాలా బాగుంటాయి. ఇవి వేసుకున్నాను నేను. ఇప్పుడు మనం 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ క్వాంటిటీ అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, ఇప్పుడు ఇవన్నీ సిమ్లో పెట్టేసుకొని చేసుకోవాలండి. ఇది ఎండు కొబ్బరి అండి. నేను ఒక్క కొబ్బరి తీసుకున్నాను, ఎండు కొబ్బరి. ఫైన్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కాస్తన్ని ధనియాలు, నువ్వులు ఒక 1/2 కప్ అనుకోండి. నువ్వులు, పుట్నాలు నేను ఒక 2 కప్స్ తీసుకుంటున్నానండి. 2 కప్స్ ఆఫ్ పుట్నాలు, వన్ బై వన్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు నేను ఫస్ట్ వేయించి పెట్టుకున్నాను కదండి పల్లీలు, అవి 2 కప్స్ వేసేసుకుంటున్నాను నేను. వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. పుట్నాలు, పల్లీలు, నువ్వులు అవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. 1 స్పూన్ ఆఫ్ పసుపు, ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించాలి మనము. ఇప్పుడు ఉప్పు అండి, నేను 3 స్పూన్స్ ఆఫ్ ఉప్పు తీసుకుంటున్నాను. మీకు చూపిస్తాను బొంగుల క్వాంటిటీ కూడా, మురమరాల క్వాంటిటీ కూడా నేను చూపిస్తాను. నేనైతే 3 స్పూన్స్ తీసుకుంటున్నాను అండి. బాగా ఫ్రై చేయాలి. మనకు ఆయిల్ అనేది కొంచెం పైనకి ఇలా వస్తుందండి. ఇప్పుడు ఇంత క్వాంటిటీ ఆఫ్ నేను మరమరాలు తీసుకున్నాను. ఇలా బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది. అప్పుడు మనకి ఈజీగా కుక్ అయినట్టు అనమాట, మంచిగా కుక్ అయినట్టు. ఇప్పుడు
ఇప్పుడు నేను మరమరాలు వేసుకుంటున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి మిక్స్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకోవాలి దానిపైన. అది బెటర్, ఎందుకంటే మనకు అన్నీ ఒకసారి మిక్స్ చేయడానికి రాదు కదా, సో కింద మాడతాయి. సో స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మిక్స్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోతుంది. మిక్స్ చేసుకున్నాక ఇలా అవుతాయి. ఇలా మెల్లిగా అవి క్రంచీ అయ్యే వరకు ఒక 5 minutes అలా పడుతుందండి. క్రంచీ అయ్యే వరకు మనం కలుపుకుంటూ ఇలా కాస్త కిందికి మీదకి అనుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అది క్రంచీ అయిన వెంబటే మనం బంద్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగా సెట్ అవుతుంది. నేను చెప్పిన క్వాంటిటీతో ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.